చూసారు కదండి, విజయవాడ రాజీవ్ నగర్లో ఇలా స్టార్ట్ అయిన వాన ఇది. ఇది మొత్తం మీకు ఆల్రెడీ చిన్న షార్ట్లో పెట్టాను. వానతో అయిపోతుందిలే అంటే కొంచెం రాజీవ్ నగర్ అనేది లోతట్టు ప్రాంతం కాబట్టి వానలు వచ్చినప్పుడల్లా ఇలా కొద్దిగా వాటర్ నిలవడం అనేది సహజం. అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. కొంచెం వాటర్ హెవీ రెయిన్ పడింది కాబట్టి వాటర్ అట్లాగా బయటకు వచ్చింది కాలువల నుంచి, లేదంటే ఇళ్ళల్లో కొంతమేర నీళ్ళు నిలిచినాయి అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే ఇది, నెక్స్ట్ డే మార్నింగ్ సండే కల్లా మొత్తం రూపురేఖలు మారిపోయింది. ఇక్కడ చూసినట్లయితే జస్ట్ వాన పడి వాన నిలిచినట్టే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఫుల్ వాటరు, కాలువల్లో ఇళ్ళల్లోకి నీరు చేరినాయి. ఇది సాటర్డే వీడియో అండి, ఇది మొత్తం తీసింది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు వచ్చేది సండే మార్నింగ్ అండి. ఇట్లా చిన్నగా వెనుకకి బ్యాక్ ఫ్లో వచ్చిందనమాట ఫ్లడ్. అలా కొంచెం కొంచెంగా ఆ రోజు మధ్యాహ్నంకి వాటర్ అంతా ఒక మనిషి ఎత్తు పీకల్లోతో నీళ్ళల్లోకి మొత్తం ఏరియా అంతా కూరుకుపోయింది. ఆ రోజు మార్నింగ్ ఇంత చిన్నగా ఫ్లడ్ స్టార్ట్ అయిందని అనుకున్నాము, మోకాల్లోతో వస్తాయి అనుకున్నాము. తీరా చూసేసరికి పీకల్లోతో వాటరు. బిల్డింగ్స్లో కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా మహా అయితే ఒక్క అడుగు తేడాతో సీలింగ్ని తాకేసేయండి వాటరు. ఇట్లా బ్యాక్ ఫ్లో వచ్చేసేసి ఇల్లు మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడగలుగుతారు. ఈ వాటర్ అంతా మీకు సైడ్ ఇటు సందు వైపు చూసినట్లయితే ఆ ఇంటి దగ్గర ఆ కట్టను మ్యాక్సిమం మూసుకుపోతుంది, అంత ఫ్లడ్ వచ్చేసేసింది. ప్రతి ఇల్లు కూడా నీళ్ళల్లోనే ఉంది. ఇంత వరద ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. వాన కానీ వరద కానీ చాలా అంటే చాలా బాధ అనిపించింది. మొత్తం అంతా మునిగిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మెడిసిన్ లేకోకుండా కొంతమంది, ఈ ఫ్లడ్స్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొంతమంది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. పవర్ లేదు, వాటర్ లేదు. ఎక్కడ ఇలాంటి వరద ఒకటి వెనక్కి వస్తుంది, ఫ్లడ్ వస్తుంది అన్న విషయం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియోలో చూసుంటారు మీరు, ఇల్లు అనేది పూర్తిగా మునిగిపోయినాయి. ఇది మా ఇంటి ముందు ఉన్న హై స్కూల్ అండి. హై స్కూల్ గోడ మీరు గమనించినట్లయితే మొత్తం చూసారా కంప్లీట్గా మునిగిపోయింది. జస్ట్ ఒక్క అడుగు మాత్రమే కనిపిస్తుంది. ఇది బైక్ అనేది చూసారా ఎలా మునిగిపోయిందో. ఇది ప్రస్తుతం విజయవాడ పరిస్థితి. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, వాటర్ అంతా బ్యాక్కి వెళ్తుంది.